కానీ చాలా లాగ్ చేశారు సినిమాని మాత్రం. హీరోయిన్ మాత్రం కొత్త అమ్మాయి కాబట్టి గ్లామరస్గా ఉంది, కానీ అంతేం లేదు. సినిమా అయితే నార్మల్గా ఉంది, చూడొచ్చు. హై ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోకండి. ఏదో రైడింగ్ నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఏదో ఒకరి తర్వాత ఒకరు తీసుకొచ్చారు తప్ప ఏం లేదు. సినిమాలో మాత్రం యావరేజ్ తప్ప ఏం లేదు. అవన్నీ ఒక లెవెల్ ఉంది పోతే చాలా లాగ్ చేశారు. చిన్న పాయింట్ వరకు సాగి తీశారు తప్ప ఏం లేదు బాబు. సినిమాలో అయితే కామెడీ సత్య కామెడీ ఒకటి బాగుంది అంతే తప్ప ఇక బాగా పాటలు కూడా అంత ఏముండవు. పాటలు కూడా ఏం లేదు, యావరేజ్గా ఉంది సినిమా మాత్రం. చూడ ఏది డిజెట్ అదే ఆయన ఒక 2 minutes తప్ప ఏముండదు. వాడి అంతే తప్ప ఏం లేదు సినిమా. యావరేజ్ చూడ ఒకసారి లాగ్ చేస్తాను, అసలు లాగ్ చేయకుండా ఒక చిన్న పాయింట్ మూమెంట్ లేదు. ఒక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగాలేదు, హీరోయిన్ కూడా అట్రాక్టివ్గా లేదు. సెకండ్ హాఫ్ అంతా ఒకే ఇంట్లోనే జరుగుతుంది. బిలో యావరేజ్ అండి. చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం కానీ ఏం లేదు. డైరెక్టర్ మెరుపులు కూడా ఏం లేవు, అసలు ఏమీ లేవు చెప్పాలంటే. ఇంక జగపతి బాబు లేకపోతే అది కూడా లేదేమో, కానీ అదే ఆ క్యామియో అది కొంచెం అది కూడా ఎక్స్పెక్ట్ చేసాము కానీ లేదండి. మనం అదే బయట టాక్ యూట్యూబ్లో సాంగ్స్ వచ్చాక చాలా అనుకున్నారు కానీ లేదండి. అసలు ఫేస్ అట్రాక్షన్ లేదు హీరోయిన్. అసలు తను సిన్సియర్గా తను ఏం చేయడానికైనా రెడీగా ఉంది కానీ లేదు, ఏం లేదు. రొటీన్. ఆయన 2 వరకు కష్టపడతాడు రవితేజ గారు. ఏంటంటే ఎలాగైపోయిందంటే ఎందుకు మరి డ్యాన్సులు కూడా ఏదో చుట్టేశారు, పాటలు సాంగ్స్ కానీ డిఫరెంట్గా ఏం లేవు. ఏదో ఆడియో కొంచెం బాగానే ఉంది కానీ మీకు చూస్తుంటే మళ్ళీ చూడాలి, రిపీట్ రావాలి అని అస్సలు అనిపించదండి. రవితేజ సాంగ్స్ టాప్ ఉంటాయి, ఈ సినిమాలో అదేం లేదు. ఆ ఫీలింగ్ కంప్లీట్గా 3-4 డేస్లో 2 సెట్లు వేసామా చుట్టేసామా అంతేగాని డిసప్పాయింటింగ్ అండి. బిలో యావరేజ్ లేదండి. లేదు, అస్సలు లేదు. ఒక్క వచ్చిందంతా ఫ్యాన్సే కదా, ఒక్క విజిల్ మూమెంట్ కూడా లేదండి అసలు. ఒక డైలాగుల్లో కానీ, ఒక యాక్షన్లో కానీ, ఒక టేకింగ్లో కానీ ఏ రకంగా కూడా సాటిస్ఫై అయ్యాను. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. రవితేజ ఇడియట్ ఎక్స్పెక్టేషన్స్తో వస్తాము. హరీష్ శంకర్ ఏంటంటే మనం ఏమో గబ్బర్ సింగ్ అనుకుని వస్తాము. ఈ 2 కాంబినేషన్ ఉన్నది కాబట్టి ఈ కాంబినేషన్లో వస్తుంది అనుకుంటాము. కమింగ్ టు ద యాక్టింగ్, రవితేజ మాత్రం యాక్టింగ్ బాగానే ఉంది. లాజిక్ లేదు స్టోరీలోని. పాటల విషయానికి వస్తే పాటలు అంత క్యాచీగా లేవు. డైరెక్షన్ ఇప్పుడు స్టోరీ లేనప్పుడు డైరెక్షన్ అనేది ఎంత డైరెక్షన్ చేసినా సరే అది వర్కౌట్ అవ్వదు. సెకండ్ థింగ్, అప్పుడప్పుడు పంచ్ లైన్స్ బాగానే ఉన్నాయి. కమింగ్ టు ద మ్యూజిక్, నాట్ క్యాచీ. థర్డ్ వన్, హీరోయిన్ నాట్ అట్రాక్టివ్. అంతే. ఇంకా బాటమ్ మైనస్ మ్యూజిక్ బాగాలేదు అసలు. అంటే అంత క్యాచీగాను లేవు. గబ్బర్ సింగ్ అనుకొని ఎక్స్పెక్ట్ చేసుకుని వస్తాం హరీష్ శంకర్ గారు మూవీ అంటే. బట్ దట్ ఈస్ నాట్ దట్ నాట్ వర్క్డ్ అవుట్. ఇద్దరు కాంబినేషన్తో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాం మేము. బట్ ఆ కాంబినేషన్ అవుట్పుట్ అనేది మనకి కనబడలేదు ఇక్కడ. హైలైట్స్ అండ్ అంత వర్కౌట్ అవ్వదండి. లాజిక్ లేనప్పుడు ఇవన్నీ సెకండరీ పార్ట్ అవుతుంది. ప్రైమరీ బేసిక్ లాజిక్ పరువు అయింది అంత. స్టోరీ బాగాలేదు అంత. బట్ 1 time వాచ్ అనేది మూవీ. థ్యాంక్ యూ బ్రో. మిస్టర్ బచ్చన్ ఎలా ఉంది బ్రో? సో హానెస్ట్గా చెప్తాను, అట్లీస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తాను. ఇప్పుడే నేను చూసేసి వచ్చాను మిస్టర్ బచ్చన్. సో నాకైతే బిలో యావరేజ్ మూవీ అని నాకు అనిపించింది అనమాట. అంటే రవితేజ గారిని మనం ఏం తప్పులు పట్టలేము. రవితేజ గారి యాక్టింగ్ కావచ్చు, ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, లేకపోతే ఆయన చేసే కామెడీ కావచ్చు, ముఖ్యంగా యంగ్ లుక్. రవితేజ గారు అయితే ఇంకా చాలా మూవీస్తో కంపేర్ చేస్తే ఆయన బెస్ట్ ఇచ్చినాడు. బట్ హరీష్ శంకర్ గారు అయితే నిజంగానే మార్క్ అయితే క్రియేట్ చేయలేకపోయినాడు. నాకైతే బిలో యావరేజ్ అని నాకు అనిపించింది. ఒక అవుట్డేటెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని నాకు అనిపించింది అనమాట. ఇంకా రేపు మార్నింగ్ డబుల్ స్మార్ట్ ఎలా ఉంటుందో, ఇండిపెండెన్స్ డే August 15th ఈ వీక్ ఏది సక్సెస్ కొట్టబోతుందో రేపు చూడాలి. నాకైతే మూవీ బిలో యావరేజ్ అని నాకు అనిపించింది. అంటే ఆల్రెడీ సక్సెస్ఫుల్ స్టోరీనే, నేను ఒరిజినల్ కూడా నేను చూడలేదు, ఎందుకంటే డైరెక్ట్గా మన తెలుగులో చూస్తాము అని. సో నాకైతే కమర్షియల్ ఎలిమెంట్స్ ఏవేవో ఫుల్ చేసి ఆ స్క్రీన్ ప్లేని ఎంగేజ్ చేయలేదన్నమాట. కొంచెం హరీష్ శంకర్ గారు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేని అందంగా చూపించాలి అని దాని మీద బాగా కష్టపడినాడు. సో ఆ అమ్మాయిని అయితే నిజంగా బాగా చూపించినాడు అనమాట ఆయన అనుకున్న విధంగా. కానీ స్క్రీన్ ప్లే అయితే కొంచెం బాగా లాగ్ అనిపించింది నాకు. సో
సో ఫిలిం తీయడం కష్టం అన్నారు కదా మన కరెక్టే కష్టం అన్నాడు కదా. అవునవును ఆ మాట అన్నాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే రీమేక్ ఫిలిం అయినా కూడా సో మరి ఏమో భాగ్యశ్రీని దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టినాడు, లేకపోతే లుక్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టినాడేమో, కానీ స్క్రీన్ ప్లే అయితే అంత ఎంగేజింగ్గా లేదు. నిజంగా థియేటర్లో నాకు ఫస్ట్ హాఫ్ కావచ్చు, సెకండ్ హాఫ్ కావచ్చు చాలాసార్లు అనిపించింది పేషెన్స్ని టెస్ట్ చేసే విధంగా ఉన్నింది. ఏమో మరి అసలు భాగ్యశ్రీ మీదే కంప్లీట్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. కొంచెం ఆ స్క్రీన్ ప్లే కావచ్చు, ఆ ల్యాగ్ లేకుండా చూడడం కావచ్చు, దాని మీద కాన్సన్ట్రేట్ చేసినట్టే బాగుండేది. బట్ స్టిల్ మనకు ప్లస్ పాయింట్స్ ఉన్నాయి అపార్ట్ ఫ్రమ్ రవితేజ గారు అయితే ఎక్సలెంట్ యాక్టింగ్ అనమాట. క్లైమాక్స్ కాదు ప్రీ క్లైమాక్స్లో ఒకరు వస్తారు, ఒక హీరో వస్తారు. సో ఆయన వచ్చినప్పుడు ఆ సీన్ అయితే చాలా బాగుంది. అండ్ సత్య కామెడీ బాగుంది. ఓవరాల్గా ఒక బిలో యావరేజ్ మూవీ. ఇంకా రేపు చూస్తాం డబుల్ స్మార్ట్ ఎట్లుంటుంది. రవితేజ కంబ్యాక్ ఉండాలి, కొత్త స్టోరీస్తో ఉండాలి. హరిశంకర్ ఒకటే మాట చెప్తున్నా నేను, రైటింగ్ ఇంప్రూవ్ చేయండి సార్. మీ దగ్గర ఉన్న రైటర్స్ ఇంప్రూవ్ చేసుకోండి, వాళ్ళ మాట వినండి అండ్ కొత్త స్టోరీస్ని ఎంకరేజ్ చేయండి. అంతే, రైటింగ్ డెవలప్ చేసుకోవాలి అంతే. సినిమా తలగానే వచ్చింది నాకు, లిటరల్లీ తలగానే వచ్చింది, లిటరల్లీ చెప్తున్నా. ఆమె మూవీలో నేను ఫస్ట్ షోకి వెళ్తాను నేను ఎప్పుడైనా. నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొకరు మూవీకి వెళ్ళాలనే విధంగా ఉండాలి మూవీస్ ఎప్పుడైనా. సో 300 పెట్టుకొని వచ్చా. లిటరల్లీ ఐమ్ లాస్ ద మూవీ. మనీ కూడా లేవు, వెళ్ళిపోవాలి. ఇంకా మనీ పోయినందుకు బాధ కాదు, ఒక డిప్రెషన్తో ఇంటికి వెళ్తున్నా, అది బాధ. కాన్సెప్ట్ అంత వర్త్ ఇట్ లేదబ్బా, బాగాలేదు, అసలు బాగాలేదు, చాలా బాగా డిసప్పాయింట్ చేశారు. నా సినిమా ఇప్పుడే మిస్టర్ బచ్చన్ సినిమా చూసినామన్నా. కాకపోతే హరీష్ శంకర్ గారు ఇట్లా ఎందుకు చూసే సినిమా అర్థమైతే లేదు. సినిమా చెప్పుకుంటే ఏం లేదు, ఓకే వన్ టైం చూసుకోవచ్చు, అంతకుమించింది ఏం లేదు. మెయిన్ చెప్పాలంటే హీరోయిన్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిందన్న. ఎందుకంటే హీరోయిన్ చెప్పాలంటే మెయిన్ సినిమా మొత్తం హీరోయిన్ మీద కథ నడుస్తుంది. సినిమా మాత్రం హీరోయిన్ బాగుంది. మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ కోసం ఉంటుంది సినిమా మొత్తం. ఒక డిఫరెంట్ సినిమా తీసుకొచ్చిన హరీష్ శంకర్ గారు. కాకపోతే ఏదో చూపిస్తాం, ఏదో చేయాలనుకున్న సినిమాలో కొద్దిగా ఏం చెప్పినట్టు ఏం లేదు. ఇంకా బాగా తీసేయండి, సినిమా బాగుంటుండే. రవితేజ కెరియర్లో ఇది ఒక మంచి సినిమా అనుకున్నాం, కానీ కొద్దిగా నార్మల్ సినిమా. జర రవితేజ గారు ఇంకో మంచి హిట్ సినిమా తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సినిమా మాత్రం కొద్దిగా మేము చెప్పుకున్న స్థాయికి లేదు సార్. మేము డిసప్పాయింట్ అయినాం రవితేజ ఫ్యాన్స్ అంతా. సార్ మీరు మాత్రం యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసారు రవితేజ గారు. సినిమా మాత్రం సాంగ్స్లో డ్యాన్స్ బాగా చేసారు. మెయిన్ సినిమాలో హీరోయిన్ మాత్రం సూపర్ చేసింది. కామెడీ మాత్రం బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, మాస్ మహారాజా పర్ఫార్మెన్స్ మాత్రం బీభత్సంగా ఉంది. నిజంగా ప్రతి సినిమాలో లాగా ఈ సినిమాలో కూడా చాలా బాగుంది. ఆయన మంచి యాక్షన్ ఇచ్చాడు. తర్వాత మ్యూజిక్ మాత్రం పర్లేదు, ఓకే డన్, చాలా బాగుంది. ఏంటండి మైనస్ ఎక్కడ అంటే మళ్ళీ మమ్మల్ని వాంచుకుంటారు, వద్దులేండి. బాగుందండి, పర్లేదు, బాగుంది, ఒకసారి చూడొచ్చు. ల్యాగ్ ఉందంటే అనిపించింది. మాస్ మహారాజా మూవీస్కి కామెడీ మాత్రం చాలా బాగుంది, కానీ ఇంకా కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఫైట్స్ మాస్ కామెడీ రెండు బాగున్నాయి, కానీ ఇంకా కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. కొంచెం ఎక్కడో తగ్గిందని అనిపిస్తుంది. సినిమా చాలా బాగుంది నిజంగా. ఏంటండి దానికి దీనికి సంబంధం లేదు, షాక్కి దానికి ఏం సంబంధం లేదండి. సినిమా చాలా బాగుంది. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. హరీష్ శంకర్ గారి డైరెక్షన్ మాత్రం చాలా బాగుంది. ఆ తర్వాత మన సిద్ధు జొన్నలగడ్డ ఎంట్రీ ఒక 5 minutes, అది చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది నిజం. ఏంటండి కథ మీదనా ఉంది. ఒక సిన్సియర్ ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎలా నడుచుకుంటున్నాడు, తన సిన్సియారిటీని చూపించుకోవడము. చావు అయినా సరే, ఒక పిఎం వరకు అయినా ప్రాబ్లం వెళ్ళినా కూడా తన పడిత్వాన్ని వదిలిపెట్టకుండా గట్టిగా స్ట్రాంగ్గా నిలబడి ఉన్నాడు. మంచి అదే దాన్ని చూపించారు. బాగుంది, పర్లేదు, ఒకసారి